హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మనం పెసరపప్పు సొరకాయ ఎలా చేయాలో తెలుసుకుందామా? చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరెందుకు ఆలస్యం, వచ్చేయండి. ముందుగా 1 కప్ పెసరపప్పుని చక్కగా వేపుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే మంచి అరోమా అండ్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. పప్పును ఇలా వేపుకున్నామంటే పప్పు చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా వేపుకున్న తర్వాత నీట్గా 2 సార్లు వాష్ చేసుకొని మనం ఏ కప్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్తో 3 కప్స్ వాటర్ వేసి ఉడికించుకోవాలి. 10 నిమిషాలకి ఇలా 70% పప్పు ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. లేత సొరకాయలు తీసుకోండి, పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉడికించుకున్న పప్పులో 5 టమాటాలు, చిన్న సైజు టమాటాలు తీసుకోండి. అలాగే కారానికి తగినట్టు 10 పచ్చిమిరపకాయలను సగానికి కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 1.5 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసి కలిపేసేయండి. సొరకాయ ముక్కలు చాలా ఈజీగా ఉడికిపోతాయండి. ఇలా 5 నుండి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే సొరకాయ ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. రైస్ కానీ చపాతీ, టిఫిన్స్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి అయితే అద్దరిపోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేయండి. చూసారు కదండి, సొరకాయ ముక్కలు ఇలా ఉడికించుకున్న తర్వాత పప్పు గుత్తితో మెత్తగా ఇనుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి వేపుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్, అలాగే 2 ఎండుమిరపకాయలు, ఆ తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచి వేసి వేపుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత పప్పులో వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఇప్పుడు రుచి చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు కుక్ చేసుకున్నారంటే పెసరపప్పు సొరకాయ రెడీ. అంతేనండి, చాలా సింపుల్ కదా. మీరు ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి.